అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను రవ్వతో ఒక రెసిపీ చేసి చూయించాలనుకుంటున్నానండి. ఇది మనం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. డిన్నర్‌గా కూడా తీసుకోవచ్చు. మంచి హెల్తీ డయాబెటిక్ డైట్‌గా కూడా చెప్పుకోవచ్చు. దీన్నే రవ్వ బాత్ లేకపోతే కారా బాత్ లేకపోతే రవ్వ కిచిడి అని అంటారండి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒకలా పిలుస్తారు. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది టమాటో నిలువ పచ్చడితో కావచ్చు, లేకపోతే చట్నీతో తీసుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. బన్సీ రవ్వ, కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన ఆలు, క్యారెట్, బీన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం మొదలైనవి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కాసేపు వేయించాలి. అవి వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసుకుందాము. అంతకన్నా ముందుగా అవి కాసేపు వేగనిద్దాము. ఇందులో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. మన దగ్గర ఉన్నవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వేసి దాన్ని కూడా కాసేపు వేయిద్దాము. అల్లం కాసేపు వేగిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అవి కూడా వేయించుకుందాము. మొదటగా ఆలు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత క్యారెట్ వేసుకుందాము. దాని తర్వాత బీన్స్, మీ దగ్గర ఉంటే పచ్చి బఠానీలు కూడా వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, దాని తర్వాత కరివేపాకు వేసి ఇప్పుడు మొత్తం అన్ని వేయించుకుందాము. కాసేపు అవి ఆయిల్లో వేగేదాకా కాసేపు అలా వేయించుకుందాము. అవి కాస్త అలా వేగిన తర్వాత ఒక 1/4 స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే టమాటా ముక్కలు కూడా అందులో వేసుకుందాము. అవి ఒకసారి అలా వేయించుకుందాము. తరువాత మనం తీసుకున్న రవ్వ అందులో వేసి అది కూడా కాసేపు రోస్ట్ చేసుకుందామండి. ఆ వెజిటబుల్తో పాటు ఆ రవ్వను కూడా, బన్సీ రవ్వను కూడా కాసేపు వేయించుకుందాము. ఇప్పుడు అది ఇంకో స్టవ్ మీద పెట్టి ఒక బౌల్ తీసుకొని అందులో మనము 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు నేను బన్సీ రవ్వ దాంతో తీసుకున్నా కదా, ఆ బౌల్తో 3 బౌల్ వేసాను. అలాగే మొత్తము వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఆ మొత్తం మన రవ్వ బాత్కి సరిపడా సాల్ట్ ఇందులోనే వేసుకుంటాము. ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇంత క్రితం మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వను ఆ వెజిటేబుల్స్ని ఈ వాటర్లో వేసుకొని కలయదీపుకుందాము. దాన్ని సిమ్లో పెట్టి కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసామంటే రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన రవ్వ కిచిడి రెడీ అయినట్లేనండి. ఈ రవ్వ బాత్ని మనము నిలవ పచ్చళ్ళు అంటే టమాటో కావచ్చు, అల్లం కావచ్చు, మ్యాంగోతో అయినా సూపర్గా ఉంటుంది. అవి వద్దు అనుకుంటే మనము పల్లీ చట్నీ లేకపోతే కొబ్బరి చట్నీ ఏదైనా సరే సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అలాగే ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా, అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు, అంటే షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా, అలాగే కడుపు ఫుల్ అవుతుంది కాస్త తింటానే. కాబట్టి ఇది మంచి హెల్తీ టిఫిన్, మార్నింగ్ తీసుకోవడానికి మనకి కరెక్ట్ అయిన టిఫిన్గా మనం చెప్పుకోవచ్చు. ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ని మీరు చేసుకొని తింటారని ఆశిస్తూ, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సాయి సుజాత బీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవీ.